పరమాత్మ విశ్వకర్మను చూడగలమా అనేది ప్రశ్న. పరమాత్మ విశ్వకర్మని తప్ప వేరేమి చూడగలము అని నా ప్రశ్న. దీని గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. అణువణువున సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగిత జ్ఞానం చాలు. నేను పరమాత్మ విశ్వకర్మను చూడగలనా అనే ప్రశ్న వేదాంతపరమైనది. సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు. ఈ ప్రశ్న అడిగిన వారికి పరమాత్మ గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి. వారి మనసులో పరమాత్మ విశ్వకర్మ అంటే ఇది అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచుకొని అడుగుతున్నారు. పరమాత్మని చూడగలమా అనేది ప్రశ్న. పరమాత్మ విశ్వకర్మని తప్ప వేరేమి చూడగలము అని నా ప్రశ్న. మీరు చూసేదంతా పరమాత్మయే. మీ చుట్టూ ఉన్నదంతా దీనికి సాక్ష్యం. సృష్టిలో ఏ ఒక్కటి సాధారణమైనది కాదు. మీ చుట్టూ ఉన్నదంతా ప్రతిదీ అద్భుతమే. అద్భుతం కానిది ఒక్కటంటే ఒకటి చూపండి. అది అసాధ్యం. అసాధ్యం. చిన్న రాయిని గాని కొంచెం దూదినైనా గాని సృష్టించగలమా? ప్రతి వస్తువు పరమాత్మయే. ప్రతి వస్తువును పరమాత్మ సృష్టించలేదు. ప్రతి వస్తువుగా పరమాత్మ రూపాంతరం చెందాడు. ప్రతి వస్తువుగా పరమాత్మ ఉన్నాడు. అణువణువుగా అవతరించాడు. ఈ అనుభవం పొందడానికి ఏ పవిత్ర గ్రంథము చదవవలసిన పని లేదు. ప్రకృతి మహాగ్రంథాన్ని సరాసరి పఠించు. నిత్య పారాయణం చెయ్యి. పరమాత్మని కనుగొనడం కష్ట సాధ్యమైన పని అంటారు. ఈ మాటకు అర్థం లేదు. నిజానికి ఇంతకంటే సులభమైన పని లేదు. ఇప్పుడు మనం తెలుసుకున్న పద్ధతి కంటే తేలికైన పద్ధతి కూడా లేదు. ఒక పుస్తకం కొనాలంటే ఒక పద్ధతి ఉంది. వీసా పొందాలంటే మరొక పద్ధతి ఉంది. ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత కష్టం ఉంది. కానీ పరమాత్మని కనుగొనడం అన్నిటికంటే సులభం. ఆయన నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీపై ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఇంతకంటే తేలికైన పని లేనే లేదు. ఆయన బారి నుండి నువ్వు తప్పించుకోలేనంతగా నిన్ను చుట్టూ ముట్టి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఒక బిడ్డ తన తల్లిని కనిపెట్టడం ఎంత తేలిక. అక్కను గుర్తించడం, అన్నను గుర్తించడం పసికందుకు కష్టం. మరి అమ్మ విషయం? అమ్మను పసిపాపకెలా పరిచయం చేస్తాం? అమ్మను గురించి ఏమని వర్ణించి వివరిస్తాం? అమ్మకు నిర్వచనం పాపకు చెప్పగలమా? అమ్మను చూడగానే పసికందు పెదవులపై నాట్యమాడే బోసి నవ్వు కంటే సమాధానం ఏముంది? ఈ సృష్టి సృజింపచేసిన పరమాత్మను గురించి, ఆయన సంతతికి ఆయన గురించి పరిచయం చెయ్యాలా, వర్ణించాలా, నిర్వచించాలా? అన్నింట పరమాత్మయే, అంతటా పరమాత్మయే. పరమాత్మ నీతో ఉన్నాడు. పరమాత్మ నీతో ఉన్నాడు అనే మాట తప్పు. పరమాత్మ నీలో ఉన్నాడు, ఇది కూడా తప్పు. నీవే పరమాత్మ, ఇది నిజం. పరమాత్మ నిన్ను సృష్టించలేదు. పరమాత్మ నీ రూపం దాల్చాడు. ఈ సత్యం గ్రహించడానికి ఏ పరిజ్ఞానం అవసరం లేదు. మన శరీరం చేసే పనులు సామాన్యమైనవా? తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు గల్లుమంటుంది. ఒక ఇడ్లీ ముక్కను రక్తంగా మారుస్తుంది. ఒక దోశ చేతికి ఇవ్వండి. ఏ యోగి పుంగవులు, ఏ యోధాను యోధులు రక్తంగా మారుస్తారో చెప్పండి. మనం మామూలు మనుషులమని మనల్ని మనం చులకనగా చేసుకుంటున్నాం. నేను మానవుని అన్న మాట కంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు. నేను పరమాత్మని అనడం కంటే పరమసత్యం మరొకటి లేదు. ఈ వాస్తవం తెలియడానికి తెలివితేటలతో ఏమాత్రం పని లేదు. జీవితం చాలా చిన్నది. ఈ కొద్ది సమయాన్ని నా మొదటి లక్షణం ఇది, తర్వాత లక్ష్యం అని దాచేయకు. ప్రతిదీ సహజ దృష్టితో చూసి సహజంగా జీవించు. పరమాత్మునికి ఆకారం ఉందా లేదా అని చాలా మంది అడుగుతారు.
ఇటువంటి ప్రశ్నలు ఏళ్ల తరబడి వస్తూనే ఉన్నాయి. ఈ రకం ప్రశ్నలకు వీటికి చెప్పబడే జవాబులకు మనం అలవాటు పడిపోయాము. పరమాత్మ విశ్వకర్మ ఎలా ఉంటే ఏమిటి? ఇప్పుడు నీటిని ఘనమా, ద్రవమా, వాయువా అంటే ఏం చెబుతాం? మంచుగా ఉంటే ఘనం, నీరుగా ఉంటే ద్రవం, ఆవిరైతే వాయువు. సందర్భాన్ని బట్టి రూపం ఉంటుంది. పరమాత్మ విశ్వకర్మకి ఆకారం ఉంది, ఆకారం లేదు. రెండూ నిజమే. మనకు ఎప్పుడు ఎలా కనిపించడం అవసరమో అప్పుడు ఆ దైవం అలా కనిపిస్తాడు. అసలు పరమాత్ముడే కనుక ఉంటే ఆయన అంతటా ఉంటాడు, లేనట్లయితే ఎక్కడా ఉండడు. అన్నింటా పరమాత్మను చూడలేకపోతే మరెక్కడ ఆయన చూడలేరు. పరమాత్మ విశ్వకర్మ ఉనికికి నీవే స్పష్టమైన సాక్ష్యం. ఇతరమైన అల్పమైన ఆధారాల కోసం వెదుకులాడకు. ఆ పరమేశ్వరునికై నీలో అన్వేషించు. అద్దంలో నిన్ను చూచుకో. ఆశ్చర్య చికితుడుగా నీ శరీరంలోకి ప్రతి అవయవాన్ని పరమాత్మయే నిర్మించాడు, మరెవరూ కాదు. మరింత లోతుగా నీలో నిన్ను చూసుకో. నీ మనసులోని అద్భుతమైన ఆలోచనలు, నీ హృదయంలోని అపూర్వమైన అనుభవాలు, భావోద్వేగాలు అన్నీ ఆయన సృజన మాత్రమే. నిన్ను చూసి గర్వించు. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి గర్వించు. నీ నుంచి, సృష్టి నుంచి ఆనందాన్ని ఆస్వాదించు. ఈ జగత్కారకుడు ఒకటిగా కలిసిపోయారు. ఈ సృష్టికర్త ఒక్కరై లీనమయ్యారు. ఇప్పుడు పరమాత్మ కనిపెట్టడం కంటే విడిచిపెట్టడం నీకు అసాధ్యం. నీ జీవితం అనంతకాలం ఆనంద తాండవం చేయుగాక. నమో విశ్వకర్మణే.